రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, పాకిస్తాన్కి భారత్ నుంచి ముప్పైతే ప్రస్తుతానికి తక్షణం లేదు. మళ్ళీ పాకిస్తాన్ ఏదో అల్లరి చేస్తే తప్ప భారత్ నుంచి ప్రతిస్పందన రాదు. కానీ తన దేశంలోనే అంతర్భాగమైనటువంటి తన దేశంలో దాదాపు 50% భూభాగంలో ఉన్నటువంటి బలూచిస్తాన్లో మాత్రం సమస్యలు. బలూచిస్తాన్లోని ప్రధాన నగరాలన్నీ ఇప్పుడు పాకిస్తాన్ అధీనం నుంచి వెళ్ళిపోయినాయి. బలూచ్ విప్లవ శక్తులు ఏవైతే ఉన్నాయో, సాయుధ దళాలు ఏవైతే ఉన్నాయో అవి కబ్జా చేసుకుంటున్నాయి, తమ అధికారాన్ని అక్కడ ఏర్పాటు చేస్తున్నాయి. నెమ్మదిగా పట్టణాల్లో ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వ కార్యాలయాల్ని దగ్ధం చేస్తున్నాయి, సైనిక శిబిరాల్ని అక్కడి నుంచి లేపేస్తున్నాయి, సైనికులు పరారవుతున్నారు. నిజానికి బలూచిస్తాన్లో 2 ప్రధానమైనటువంటి రహదారులు ఉన్నాయి. ఒక రహదారి సింధ్ రాష్ట్రపు రాజధాని అయినటువంటి కరాచీ నుంచి బలూచిస్తాన్ రాజధాని అయినటువంటి క్వెటా దాకా ఉంటుంది. రెండవది ఇరాన్కి వెళ్ళేటటువంటి దారీది ఖుజ్దార్ అనేటటువంటి పట్టణం నుంచి ప్రారంభమవుతుంది. తమాషా ఏంటంటే ఈ 2 దారుల మీద ఇప్పుడు బలూచ్ సాయుధుల ఆధిపత్యం ఉంది. వాళ్ళు ఎక్కడికక్కడ గస్తీలు పెట్టి పంజాబీలు కానీ పాకిస్తానీ సైనికులు కానీ ఎవరన్నా దొరికితే వాళ్ళని అరెస్ట్ చేయటము, లేకపోతే వాళ్ళని వెనక్కి పంపించేయటము, కొన్ని సందర్భాల్లో వాళ్ళని హతం చేయటము, ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఉదాహరణకి కరాచీ నుంచి బయలుదేరి క్వెటాకి వచ్చే హైవే లోపల మాస్టుంగ్ పట్టణం వస్తుంది, ఆ తర్వాత మంగోచర్ పట్టణం వస్తుంది, మంగోచర్ తర్వాత కలాత్ పట్టణం వస్తుంది, కలాత్ తర్వాత సురాబ్ పట్టణం వస్తుంది, ఆ తర్వాత సురాబ్ నుంచి 45 అంటే కేవలం 45 కిలోమీటర్ల దూరంలో రాజధాని క్వెటా ఉంది. ఇప్పుడు మాస్టుంగ్ బలూచ్ లిబరేషన్ ఆర్మీ చేతుల్లో ఉంది, మంగోచర్ పైన పూర్తి ఆధిపత్యం వచ్చింది, కలాత్ పైన పూర్తి ఆధిపత్యం వచ్చింది. సురాబులో గత 48 గంటలుగా పాకిస్తాన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడాను బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ వస్తోంది. సురాబ్ నుంచి కేవలం 45 కిలోమీటర్ల దూరం వెళ్తే క్వెటా. కాబట్టి ఇప్పుడు క్వెటాకి ప్రమాదం వచ్చింది. రెండవ రహదారి ఖుజ్దార్ నుంచి ఇరాన్ దగ్గరికి, ఇరాన్లో ఉన్నటువంటి ఖారన్, ఇరాన్ సరిహద్దులో ఉన్నటువంటి బలూచ్ పట్టణం ఖారన్, ఈ పట్టణం దగ్గర నుంచి వెళితేనే పాకిస్తాన్ యొక్క పరమాణు పరీక్షలు చేసేటటువంటి చాగీ హిల్స్, చగాయ్ ఎడారి ప్రాంతం ఉంటుంది. అక్కడే మనం పోఖ్రాన్లో చేసినట్టు వాళ్ళు చగాయ్ హిల్స్లో చేస్తారు. దీనితో పాటు ఇరాన్కి వెళ్ళేటటువంటి దారి ఏదైతే ఉందో ఆ దారి ఈ ఖారాన్ పట్టణం నుంచి వెళ్తుంది. కాబట్టి ఈ జంక్షన్ పైన ఇప్పుడు బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ ఆధిపత్యం సంపాదించింది. ఖుజ్దార్ ఇప్పటికే బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ చేతిలో ఉంది. కేచ్ చాలా ప్రధానమైనటువంటి పట్టణము, అది కూడా బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ చేతుల్లో ఉంది. కొన్ని చోట్ల బలూచ్ లిబరేషన్ ఆర్మీ, కొన్ని చోట్ల బలూచ్ లిబరేషన్ ఫ్రంట్. మొత్తం మీద పాకిస్తాన్ ఆధిపత్యం లేదు. అదేవిధంగా ఇప్పుడు జహరీలో అటాక్ జరిగింది, మాస్టుంగ్లో అటాక్ జరిగింది. థానా వలీఖాన్ అనేటటువంటి చోట పాకిస్తాన్లో బలూచిస్తాన్లో ఉన్నటువంటి పోలీస్ ఫోర్స్ని, లెవాయిస్ పోలీస్ ఫోర్స్ అంటారు, వాళ్ళపైన దాడి జరిగింది. హనా పోలీస్ స్టేషన్ మీద దాడి జరిగింది. గలీ మంగ్లా, ఇది క్వెటాకి చాలా సమీపంలో ఉంటుంది, అక్కడ దాడి జరిగింది. కహాన్ అనేటటువంటి పట్టణంలో దాడి జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్ పైన బలూచ్ ప్రజలు తిరుగుబాటు చేశారు. 2 గ్యాస్ పైప్స్, పంజాబ్కి గ్యాస్ని సరఫరా చేసే 2 పైప్ లైన్స్ ఉన్నాయి. ఒకటి సూయి పైప్ లైన్, ఇంకొక పైప్ లైన్. ఈ 2 పైప్ లైన్లను ఇప్పుడు ధ్వంసం చేశారు బలూచ్ లిబరేషన్. అంటే పంజాబ్కి ఇప్పుడు సరఫరా వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. అలాగే డేరా మురాద్ జమాల్ అనేటటువంటి ప్లేస్ ఉంది, అక్కడ పేలుడు సంభవించింది. మొత్తం మీద సకర్ అనేటటువంటి పట్టణం ఉంది. సకర్ పట్టణం కూడా క్వెటాకి చాలా సమీపంలో ఉంటుంది, అక్కడ కూడా దాడులు జరిగినాయి. అంటే ఇటీవలి కాలంలోనే గత 10-15 రోజుల్లోనే 355 దాడులు పాకిస్తాన్ ఆర్మీ మీద జరిగినాయి ఒక్క బలూచిస్తాన్లో. అంటే బలూచిస్తాన్లో ఉన్నటువంటి అత్యధిక భాగం పైన ఈరోజు పాకిస్తాన్ ఆధిపత్యం లేదు.
అన్ని చోట్ల కూడాను ఇప్పుడు బలూచ్ లిబరేషన్ ఆర్మీ, బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ల ఆధిపత్యం ఉంది. సో పాకిస్తాన్ ప్రభుత్వము ఇటీవల ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ జారీ చేసి బలూచ్ ప్రజలు ముస్లింలు కాదు అని చెప్పింది. అంటే డైరెక్ట్గా వాళ్ళు ముస్లింలు కాదు అని చెప్పలేదు, కానీ వాళ్ళని ఫిత్నా అల్ హిందుస్థానీ అని చెప్పి అంది. ఫిత్నా అల్ హిందుస్థానీ, ఫిత్నా అంటే మిస్చీఫ్, అల్లరి, నియమాలను పాటించకపోవటము, మతపరమైనటువంటి బోధనల్ని పాటించకపోవటము. కాబట్టి వీళ్ళు హిందుస్థాన్ యొక్క ప్రోద్బలంతో ఇస్లాంకు వ్యతిరేకంగా వెళ్తున్నటువంటి ప్రజలు బలూచులు అని చెప్పి వాళ్ళని ఫిత్నా అల్ హిందుస్థానీ అని సంబోధించబోతున్నట్టుగా చెప్తోందంటే పాకిస్తాన్ బలూచిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలు పూర్తిగా తిరుగుబాటు చేశారు, తమ మాట వినడం లేదని చెప్పింది, నోట్తో చెప్పలేదు. బలూచిస్తాన్లో భారత్ జోక్యం చేసుకోవడం కానీ ఇవేమీ చెయ్యకపోయినప్పటికీ కూడాను బలూచ్ ప్రజలందరినీ ఫిత్నా అల్ హిందుస్థాన్ అని చెప్పి వీళ్ళందరూ కూడాను హిందుస్థాన్ ప్రోద్బలంతో మిస్చీఫ్కి, అంటే మతపరమైనటువంటి తిరుగుబాటుకు పాల్పడుతున్న వీళ్ళు ఫిత్నాకి పాల్పడుతున్నారు కాబట్టి వీళ్ళు నాన్ ముస్లిమ్స్. ఈ అర్థం వచ్చేలా పాకిస్తాన్ చెప్తుంది. అంటే మొత్తం బలూచ్ ప్రజలను ఒక రకంగా పాకిస్తాన్ ఇస్లాం వ్యతిరేకులుగా గుర్తించింది. దేశ వ్యతిరేకులు కాదు, ఇస్లాం వ్యతిరేకులుగా గుర్తించింది. నిజానికి బలూచులు ముస్లింలు పాకిస్తాన్లో ఉన్నది కూడా ముస్లింలు అయినప్పటికీ తోటి ముస్లింలను ముస్లిములుగా గుర్తించకుండా వాళ్ళని ఇండియా ఏజెంట్లుగా భావించడం పాకిస్తాన్ చేస్తోంది. అంటే ఒక ప్రాంతం ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం జనాభాని వ్యతిరేకులుగా, విరోధులుగా, శత్రువులుగా పరిగణించడం జరుగుతుంది. పాకిస్తాన్ పెద్ద తప్పు చేస్తోంది. ఇప్పటికే అన్ని పట్టణాలు పాకిస్తాన్ చేతుల్లోంచి బలూచిస్తాన్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ, బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ చేతికి వెళ్తున్నటువంటి సమయంలో పాకిస్తాన్ ఆ ప్రజల్ని మరింత దూరం చేసుకునేందుకు వాళ్ళని ఫిత్నా అల్ హిందుస్థాన్ అని అంటోంది. ఇది పాకిస్తాన్కి లాంగ్ రేంజ్లో రానున్న రోజుల్లో ఇది పెద్ద సమస్యగా మారబోతోంది. నిజానికి బలూచ్ ప్రజలతో సంభాషణ లేకపోతే చర్చలు ఏదో ఒకటి జరపాల్సినటువంటి అవసరం ఉంది. అది పాకిస్తాన్ చేయటం లేదు. పర్యవసానంగా బలూచిస్తాన్ పాకిస్తాన్ నుంచి పూర్తిగా వేరుపడినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.